భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. సాయిరాం తండాలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో రత్నకుమార్, పార్వతి పురుగుల మందులు తాగారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. సింగరేణిలో ఉద్యోగం కోసం రత్నకుమార్ బంధువులు తెలిసిన వారి వద్ద 16 లక్షలు అప్పు తెచ్చాడు. ఉద్యోగం ఇప్పిస్తానన్న వ్యక్తి మోసం చేయడంతో అప్పుల బాధ తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సోమవారం రోజు 9 గంటలకి మా అన్నయ్య ఫోన్ చేసి వాటి మా మనోడు అర్జెంటుగా చెప్తే రూమ్కి వచ్చాను. రూమ్కి వచ్చేసరికి వీళ్ళు ఉపాయం ఉన్నారు. అటు నుంచి నాగరాజు హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ నుంచి కుటుంబం తీసుకెళ్ళాం. కుటుంబం వారి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాం. హైదరాబాద్ నిమ్స్లో ట్రీట్మెంట్ జరిగింది కానీ క్యూర్ కాలే. మళ్ళీ తీసుకురావడం జరిగింది. అసలు పాయిజన్ ఎందుకు తీసుకున్నారు? పాయిజన్ మా ఊరు సింగరేణి జాబ్ ఒకటి ఇప్పిస్తానని చెప్పి కట్టింది సార్. 13-14 లాక్స్ ఏమో కట్టింది. మోసం చేశారు వాళ్ళు. మళ్ళీ నిన్న మొన్న ఫోన్ చేయలేదు. ఫోన్ చేసి మేము మోసపోయామని చెప్పి పాయిజన్ తీసుకున్నారు. వెంటనే హడావుడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ తీసుకున్న అతను తెలుసా? తెలీదు ఎవరికి ఇచ్చారని. మాకు చెప్పలేదు. ఒకసారి చెప్పలేదు. చెప్పరా అంటే నేను ఇంత ఎవరిని కాదు, నేను నాకు తెలుసు, నేను ఏం చేయాలి నాకు తెలుసు అని చెప్పారు. నేను చాలాసార్లు ఇచ్చినా కానీ చెప్పలేదు.